రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. కులం పేరుతో దూషిస్తూ విద్యార్థులను వేధిస్తున్న ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ గురుకుల విద్యార్థినులు వందలాదిగా గురుకులం నుంచి పాదయాత్రగా వచ్చి షాద్నగర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రిన్సిపాల్ అక్రమాలను ముందుగా ఆపాలని, ఆ తర్వాత విద్యను అందించాలని ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రిన్సిపాల్ శైలజా పవన్ వేధిస్తుందని, ప్రభుత్వం నుంచి తమకు వచ్చే ఫండ్స్ ను కేటాయించడం లేదని, ఈ విషయంపై ప్రశ్నిస్తే విద్యార్థులను వేధిస్తున్నారని, ఇంటర్నల్ పరీక్షలు కూడా రాయనివ్వట్లేదని ఆరోపించారు. అంతేకాకుండా తమ వద్ద 3,000 రూపాయలు ఫీజును వసూలు చేశారని, కులం పేరుతో దూషిస్తూ తమను మానసికంగా హింసిస్తోందని వారు మీడియాకు తెలిపారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని దాదాపు 3 గంటల వరకు భీష్మించుకుని కూర్చున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పేరెంట్స్ బలవంతంగా చేసిన పెళ్లిళ్ళకి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారని వాళ్ళ దగ్గర కరప్షన్ తీసుకుంటున్నారు. మాకొచ్చే మెస్ వస్తువులన్నీ అలా తీసుకుంటున్నారు. మాకొచ్చే కాలేజ్ కి ఏమేమి డబ్బులు వస్తున్నాయో అవన్నీ తీసుకుంటున్నారు. మాకేం రాణిస్తలేదు. కాలేజ్ ఫీ, ఎగ్జామ్ ఫీ, మాకు జస్టిస్ జరుగుతుందంటేనే మేము చెప్తాం సార్. మేము తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాము. నా పేరు మమత, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువుతున్నాను సార్. మాకు మా ప్రిన్సిపల్ మేడం వద్దు. ఎందుకంటే మాకు పైసలు లేక మేము చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చదివే వాళ్ళము. మేము గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ అయినాము. మా ప్రిన్సిపల్ మేడం మేము జాయిన్ అయిన ఆ అర్హత మీద పిల్లల్ని కొట్టే కానిస్టేబుల్ ఎడికి రావాలి. ఇప్పుడు సస్పెండ్ చేయాలన్నా ఏం చేయాలి మేము తర్వాత మేము ఆలోచన చేస్తే కాకపోతే రమ్మని ఇడికి ఆ కానిస్టేబుల్ రమ్మని ఆందోళన కూడా ఆమెకేం అర్హత? వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, వాళ్ళ బాధలు వచ్చేస్తారు. వాళ్ళ ఇల్లు కరెక్ట్ లేదు, తిండి కరెక్ట్ లేదు, ఉండేది కమల లేదు. ఇక పాటించాలి పాపలు కొట్టడానికి వాళ్ళకి ఎంత డబ్ల్యూఆర్డీసీ నాగర్ కర్నూలు. మేము మా ప్రిన్సిపల్ డాక్టర్ శైలజ, డాక్టర్ పి శైలజ. మా కోసం ఏం చేయలేదు సార్. మా కాలేజ్ నుంచి మా కాలేజ్ కి వచ్చే డబ్బులు, మాకొచ్చే వస్తువులు, మాకొచ్చే ప్రతి ఫండ్, మాకొచ్చే ప్రతి డబ్బులు, ప్రతి కంప్లైంట్ ఇస్తే చనిపోయింది మా సీనియర్.